హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి సుభద్రమ్మ తెలివి అనే మరో కథను వినేద్దామండి. లింగాపురం అనే గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 1 ఎకరం పొలం ఉంది. దానిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ సంవత్సరం అనావృష్టి కారణంగా దిగుబడులు సరిగా రాలేదు. కుటుంబం గడవడం కూడా కష్టమైంది. అందువల్ల సోమయ్య భార్య సుభద్రమ్మ వంట పనులకు వెళ్లేది. చన్నీళ్లకు వేడినీళ్లు తోడుగా వారి సంసారం సాగిపోతూ ఉంది. ఒకనాడు సోమయ్య సుభద్రమ్మ పని మీద పొరుగురు బయలుదేరారు. దారిలో తినడానికి సుభద్రమ్మ రొట్టెలు చేసి తీసుకువచ్చింది. అడవి మార్గాన కొంత దూరం ప్రయాణించాల్సి ఉంది. అడవి మధ్యకు వచ్చేసరికి ఇద్దరికీ ఆకలి వేయసాగింది. ఒక చెట్టు కింద కూర్చొని రొట్టెల మూట విప్పారు. ఆ చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసి ఉంది. అది సోమయ్య దంపతులను చూడగానే నరవాసన నరవాసన అంటూ కిందకి దూకింది. దాన్ని చూడగానే సోమయ్య సుభద్రమ్మల పై ప్రాణాలు పైకే పోయాయి. ఆహా, నరవాసన కాకుండా ఇంకేదో కమ్మటి వాసన వస్తుంది, ఏమిటి అది అంటూ హూంకరించింది బ్రహ్మరాక్షసి. రొట్టెల వాసన అది. అది గమనించి మూట బ్రహ్మరాక్షసి చేతిలో పెట్టాడు సోమయ్య. అన్ని రొట్టెలను మడతపెట్టి ఒక్కసారిగా నోట్లో వేసుకుంది. ఒక పంటి కిందకు కూడా సరిపోలేదు అవి. కాని అవి చాలా రుచిగా ఉన్నట్లు అనిపించాయి బ్రహ్మరాక్షసికి. నరమాంసం తిని తిని విసుగు పుట్టింది. ఈ కొత్త ఆహారం రుచిగా ఉంది. ఈ ఆహారం ఇంకా కావాలి అన్నది బ్రహ్మరాక్షసి. అయ్యా, వాటిని రొట్టెలు అంటారు. మొత్తం రొట్టెలు నీకే పెట్టాను, ఎలాగో గొంతు పెగుల్చుకొని అన్నాడు సోమయ్య. ఆ ఆహారాన్ని ఇప్పుడు తయారు చేయండి అని ఆజ్ఞాపించాడు. అయ్యా, తయారు చెయ్యాలంటే ధాన్యం కావాలి. వాటిని పిండి చేయటానికి రోలు రోకలి కావాలి. కాల్చటానికి పెనం కావాలి. ఇంటికి వెళ్లి రొట్టెలు తయారు చేసి తీసుకొని వస్తాము అన్నాడు. రొట్టెలు తీసుకొని వచ్చే మిషతో అక్కడి నుండి తప్పించుకొని పోవాలని సోమయ్య ఆలోచన. వాటన్నిటినీ తీసుకొని వస్తాను, ఇక్కడే తయారు చెయ్యండి అని గద్దించింది బ్రహ్మరాక్షసి. సోమయ్య సుభద్రమ్మలిద్దరినీ తన గుహకు తీసుకుని పోయింది. దట్టమైన అడవిలో కొంత దూరం పోయిన తర్వాత ఒక పెద్ద కొండ ఉన్నది. కొండ గుహలో బ్రహ్మరాక్షసి నివసిస్తుంది. ఆ దారిన పోయే బాటసారులను గుహలోనికి తీసుకొని వచ్చి వారిని తిని తన ఆకలి తీర్చుకుంటుంది. ఆ గుహ అంతా అక్కడక్కడ ఎముకలు పడి ఉన్నాయి. కొన్ని చోట్ల బంగారు నగలు కూడా పడి ఉన్నాయి. అవి బ్రహ్మరాక్షసి బారిన పడిన వారి నగలు. గృహలోని పుర్రెలు, ఎముకలు మొదలైనవి చూడగానే సోమయ్య దంపతుల గుండె గుబేరుమన్నది. బ్రహ్మరాక్షసి వీళ్ళని గృహలో ఉంచి గుహకు అడ్డంగా పెద్ద బండరాయిని దొర్లించి వెళ్లిపోయింది. కాసేపటికి ధాన్యం, రోలు, రోకలి, పెనం వగైరా సరంజామాతో తిరిగి వచ్చింది. ఇక అప్పటి నుండి సోమయ్య సుభద్రమ్మలకు క్షణం విశ్రాంతి లేదు. ధాన్యం దంచి దంచి సోమయ్య చేతులు బొబ్బలెక్కాయి. బస్తాల కొద్దీ ఉన్న ధాన్యాన్ని ఎలా పిండి చేయాలో అర్థం కాలేదు. సుభద్రమ్మ పరిస్థితి అంతే. రొట్టెలు ఒత్తి కాల్చి చేతులు నొప్పులు పుడుతున్నాయి. పొయ్యి సెగకు ఒళ్లంతా వేడిగా ఉంటుంది. చేసిన రొట్టెను చూసినట్టుగా గుడుక్కుమనిపిస్తున్నది బ్రహ్మరాక్షసి. పైగా త్వరగా త్వరగా అంటూ బ్రహ్మరాక్షసి గదమాయింపు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి కూడా వీలు లేకపోయింది సోమయ్య దంపతులకు. 2 రోజులు గడిచిపోయాయి. సోమయ్య సుభద్రమ్మలకు కంటి మీద కునుకు లేదు. క్షణం విశ్రాంతి లేదు. రొట్టెలు చేసి బ్రహ్మరాక్షసికి ఇవ్వటమే కాని వాళ్ళు ఒక్క ముక్క తిన్నది లేదు. 2 రోజుల నుండి పస్తు, పైగా బండచాకిరీతో వాళ్లకు కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఒంట్లో సత్తువ లేదు. ఓపిక లేదని ఊరుకుంటే బ్రహ్మరాక్షసి బతకనిచ్చేలా లేదు. ప్రాణభయం ఒకటి. ఏ జన్మలో చేసిన పాపమో ఈ రాక్షసి బారిన పడ్డాము అని లోపలే కుమిలిపోసాగారు సోమయ్య సుభద్రమ్మ దంపతులు. తాము ఓపిక తెచ్చుకొని ఆపకుండా రొట్టెలు చేస్తూనే ఉన్నా ప్రాణభయం లేదని గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని రోజుల తర్వాత రొట్టెలు తిని తిని విసుగు పుట్టి బ్రహ్మరాక్షసికి మళ్లీ నరమాంసం మీద మనసు పోవచ్చు. అప్పుడు తామిద్దరూ దానికి ఆహారం కావాల్సిందే. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే తప్పించుకొని పోవాలి. అందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నది సుభద్రమ్మ. అయ్యా, మా శక్తికి మేము రోజు కొద్ది ధాన్యం మాత్రమే పిండి చేసి రొట్టె చెయ్యగలం. మీరు కూడా సహాయపడితే త్వరగా చాలా రొట్టెలు చెయ్యొచ్చు అన్నది సుభద్రమ్మ బ్రహ్మరాక్షసితో. భార్య ధైర్యానికి తెగింపుకు ఆశ్చర్యపోయాడు సోమయ్య. బ్రహ్మరాక్షసిని కూడా పని చేయమన్నందుకు కోపించి ఎక్కడ తమను గుటుక్కుమనిపిస్తుందోనని భయపడసాగాడు. సుభద్రమ్మ చెప్పిన మాటలు సబబుగానే తోచాయి బ్రహ్మరాక్షసికి. సోమయ్యను తప్పించి ధాన్యం పిండి చేసే పనికి తానే ఉపక్రమించింది. కొద్దిసేపటికే ధాన్యం అంతా పిండి చేసి రాశిగా పోసింది. అయ్యా, నేను రొట్టె చేస్తే చిన్న చిన్న రొట్టెలే తయారవుతున్నాయి. నీవు పెద్ద ముద్దలు చేసి పెద్ద రొట్టెలు చెయ్యొచ్చు.
గాడిపోయి తవ్వి పెద్ద ఇనుప రేకు దానిమీద పెట్టి రొట్టెలు చేస్తే ఒక్క రోజులో ఈ పిండి మొత్తాన్ని రొట్టెలు చెయ్యొచ్చు అన్నది సుభద్రమ్మ. సుభద్రమ్మ చెప్పింది నిజమే అనుకున్నది బ్రహ్మరాక్షసి. నిమిషాల మీద పెద్ద గాడిపోయి రవ్వి చితుకులు కట్టెలతో దానిని వెలిగించి పెద్ద ఇనపరేకును దానిమీద వేసి ఒక పెద్ద చాప అంత రొట్టెలు ఒత్తి కాల్చసాగింది. బ్రహ్మరాక్షసి రొట్టెలు చేసే పనిలో పూర్తిగా లీనమైపోయి ఉండటం గమనించి దాన్ని సమీపించింది సుభద్రమ్మ. పొరుగురులో ఇంతకన్నా రుచిగా రొట్టెలు చేస్తారట. అబ్బా, ఈ రొట్టెలు ఒకసారి రుచి చూస్తే వదలం. ఆ రొట్టె తయారీ నేర్చుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని పట్టుకున్నావు. నీవు రొట్టెలు కాల్చుకొని తింటుండు. మేము పొరుగురు వెళ్లి రొట్టె తయారీ నేర్చుకొని ఇక్కడికి వచ్చి నీకు ఆ కొత్త రకం రొట్టెలు చేసి పెడతాము అన్నది సుభద్రమ్మ. బ్రహ్మరాక్షసి ఆలోచించింది. ఈ రొట్టె తయారీ తనకు వచ్చింది. రుచికరమైన ఆ రొట్టెలు కూడా తాను ఆరగించాలి అనుకున్నది. 2 రోజుల్లో తిరిగి రావాలి. రాకపోయారో మీ వాసన పసిగట్టి నేనే మీ దగ్గరికి వస్తాను, వెళ్ళిరండి అన్నది బ్రహ్మరాక్షసి. బ్రతుకు జీవుడా అని బయలుదేరారు సోమయ్య, సుభద్రమ్మలు. ఎక్కడ బ్రహ్మరాక్షసి మనసు మార్చుకుంటుందోనని ఉరుకులు పరుగుల మీద అడవి దాటి ఊరు చేరుకున్నారు. 2 రోజుల తర్వాత ఎక్కడ బ్రహ్మరాక్షసి తమను వెదుక్కుంటూ వస్తుందోనన్న భయంతో ఆ ఊరు వదిలి దూరాన ఉన్న మరో ఊరిలో తలదాచుకున్నారు. పొలం ఇల్లు వదిలిపెట్టి వచ్చినందుకు బ్రతుకు తెరువు కోసం అరిసెలు చేసి వాటిని అమ్మి జీవనం గడపసాగారు. 2 రోజుల తర్వాత బ్రహ్మరాక్షసి సోమయ్య దంపతుల కోసం ఎదురు చూడసాగింది. ఎన్ని రోజులు గడిచినా వాళ్ళు తిరిగి రాలేదు. తానే రొట్టెలు చేసుకుని తినసాగింది. రొట్టెలు తిని తిని విసుగు పుట్టింది బ్రహ్మరాక్షసికి. రుచికరమైన కొత్త రొట్టెలు తినాలన్న కోరిక పెరిగిపోయింది. ఇచ్చిన మాట తప్పినందుకు సోమయ్య, సుభద్రమ్మల మీద దానికి కోపం పెరిగిపోయింది. వాసన ద్వారా వారిని అన్వేషిస్తూ చివరకు వారు ఉన్న ఊరికి చేరి వాళ్ళ ఇంటి తలుపు తట్టింది. అప్పటికీ బాగా చీకటిపడింది. సుభద్రమ్మ అరిసెలు చేసి పక్కన పెట్టింది. సోమయ్య వాటిని డబ్బాలో సర్దుతున్నాడు. తలుపు శబ్దం విని ఎవరా అనుకుంటూ తలుపు తీసింది సుభద్రమ్మ. ఎదురుగా కోపంతో ఉరిమి చూస్తున్న బ్రహ్మరాక్షసిని చూడగానే శిలలా బిగుసుకుపోయింది. సోమయ్య ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. 2 రోజుల్లో వస్తానని ఇంతవరకు రారా, మీ అంతు తేలుస్తా అన్నది బ్రహ్మరాక్షసి. చప్పున ఈ లోకంలోకి వచ్చింది సుభద్రమ్మ. అరిసెల డబ్బా బ్రహ్మరాక్షసి ముందు పెట్టింది. కమ్మటి వాసన వస్తూ ఉండటంతో డబ్బా అరిసెలు నిమిషంలో లాగించింది బ్రహ్మరాక్షసి. అయ్యా, ఇవే ఆ కొత్త రకం రొట్టెలు. వీటిని నేర్చుకొని మీ దగ్గరకు వస్తూ ఉండగా దారిలో 2 తలల బ్రహ్మరాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుడు ఒంటితల బ్రహ్మరాక్షసులను ఆహారంగా తింటాడు. ఆ రాక్షసుడు ఈ కొత్త రకం రొట్టెలు తనకు కావాలంటున్నాడు. ఒంటితల రాక్షసులను తినేటప్పుడు వీటిని నంచుకుంటాడట. ఇప్పుడు ఈ రొట్టెల కోసం ఇక్కడికి వస్తాడట. ఒకవేళ నీవు ఇక్కడికి వస్తే మాటలలో పెట్టి ఇక్కడే ఉంచమన్నాడు. బ్రహ్మరాక్షసుడు వస్తే నిన్ను బ్రతకనివ్వడు అన్నది సుభద్రమ్మ. అమ్మో, 2 తలల బ్రహ్మరాక్షసుడా, నేను వచ్చినట్లు ఆ రాక్షసుడికి చెప్పొద్దు. నేను ఈ చుట్టుపక్కల ఎక్కడా లేకుండా దూరంగా పోతాను అంటూ వెళ్ళిపోయింది ఆ బ్రహ్మరాక్షసి. భార్య తెలివితేటలను మెచ్చుకున్నాడు సోమయ్య. ఆ రోజు నుండి ఆ అడవి బాటన వెళ్లే బాటసారులకు బ్రహ్మరాక్షసి పీడ వదిలింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.